దమ్ము ఎక్కడుంటే దారి అక్కడే అని ఓ మాట ఉంది కదా. ఇప్పుడు మన ఇండియా సేమ్ టు సేమ్ అదే చేసి చూపించింది. ఏకంగా సముద్రం కింద రోడ్డు గట్టి వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. ఇకపై ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఫ్లైట్ గీట్ అక్కర్లేదు, హాయిగా మన వందే భారత్ ట్రైన్ ఎక్కేయచ్చు. వినడానికి ఏదో క్రేజీగా అనిపిస్తుంది కదూ, కానీ ఇదే ఇప్పుడు ఇండియా కొత్త ఐడెంటిటీ. అసాధ్యం అనుకున్నదే ఇండియా నెక్స్ట్ టార్గెట్. ఇదేదో ఫేక్ న్యూస్ కాదు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో వీటన్నిటి డెఫినిషన్నే మార్చేసిన రియాలిటీ. ఒకప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ట్రైన్ ఇప్పుడు ఏకంగా అరేబియా సముద్రాన్ని దాటేసి దుబాయ్ ఇసుకలో ల్యాండ్ అవుతుంది. ఇది ఉత్త ట్రాక్ కాదండి బాబు, ఇది మన ఇండియా దమ్ముకు సింబల్. పొద్దున్నే సారాయి రోహిల్లా స్టేషన్లో ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ కల్లా బుర్జ్ ఖలీఫా ముందు దిగిపోవడం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. వీసా లైన్ల గోల లేదు, ఎయిర్పోర్ట్ రద్దీ లేదు. గాలి స్పీడ్తో సముద్రం కింద దూసుకుపోయే మన ఇండియన్ ట్రైన్ మాత్రమే. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు, కానీ ఇక్కడ ఇండియా కష్టపడి కట్టి కలలను నిజం చేసింది. ఆ దమ్మున్న వాళ్లకే దీని వాల్యూ తెలుస్తుంది. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వందే భారత్ ఫస్ట్ హై స్పీడ్ కారిడార్లో వెళ్తుంది. ఇది ఢిల్లీ నుంచి గుజరాత్లోని కచ్ వరకు వెళ్ళి ఆ తర్వాత అసలు సిసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు వరల్డ్ 8వ వండర్ అని పిలుస్తున్నారు. అరేబియా సముద్రం కింద ఏకంగా 110 కిలోమీటర్ల టన్